ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 75. 60 మరియు 70ల గాసాబా ఏ విధంగా అనుకుంటే చూద్దాం. మనము ఏ విధంగా అంటే ఫస్ట్ వీటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాసుకోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా. తర్వాత కామన్ బేసిస్ తీసుకోవాలి. దీంట్లో స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ ఫామ్ ఏది ఉందో దాన్ని తీసుకోవాలి. వాటి యొక్క ప్రోడక్టే మనకు ఈ యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టేక్ 60ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ నెంబర్స్గా రాసుకున్నట్లయితే 60 2 30, 60 2 15 30, 3 5 15, then 2 into 2 into 3 into 5. 2 into 2 అంటే 2 square, 3 is only 1, that is 3 power 1, 5 is only 1, 5 power 1. Then 60 is 2 square into 3 into 5. Next 75. సేమ్ 75ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకుంటే 75, 3 2s 1 is remaining 15, 3 5s 15, then 5 5s 25. Then we can write 75 is equal to 3 into 5 into 5. That is equal to 3 power 1 into 5 into 5, 5 square. 75 is equal to 3 into 5 square. ఇప్పుడు మనం ఏం చేయాలి, కామన్ బేసిస్ తీసుకోవాలి రెండిట్లలో. ఇక్కడ కామన్ బేసిస్ ఏముంది, 2 square ఈజ్ 60లో ఉంది కానీ 70లో లేదు, 75లో లేదు. 3 ఉంది ఇక్కడ కామన్ బేస్, అలాగే 5 కూడా ఉంది. దెన్ కామన్ బేసిస్ తీసుకొని రాసుకున్నట్లయితే మనకు వాటి యొక్క ప్రోడక్టే హెచ్సిఎఫ్ అవుతుంది. ఏ విధంగా చూద్దాం. And 60 and 75 HCF is equal to, that is 3 into 5. Common base is 3 and 5. Then దీంట్లో స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి. దెన్ 3 power 1, రెండిట్లలో 3 power 1 ఉంది కాబట్టి we take 3 power 1. అలాగే మనము ఒకసారి చూసినట్లయితే 3 అనేది కామన్ బేస్ 3 power 1. అలాగే 5 చూస్తే అందులో 5 power 1 ఉంది, 5 power 2 ఉంది. దెన్ స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి కాబట్టి 5 power 1 తీసుకోవాలి. దెన్ 3 power 1 ఈజ్ 3, 5 power 1 ఈజ్ 5. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ 3 5s 15. It is the HCF. Therefore 60 and 75 HCF is 15. ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనము హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయవచ్చు. We find out the HCF of the given numbers is the product of the common bases with the least exponents. లీస్ట్ ఎక్స్పోనెంట్స్ యొక్క ప్రోడక్టే మనకు గరిష్ట సామాన్య భాజకం.